ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కమిటెడ్ సిచ్యువేషన్ లో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరూ కమిట్ అయిపోయారు. సో లవ్ మ్యారేజ్ బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ ఎట్లా అంటే ఇద్దరికి సేమ్ ప్రయారిటీ ఉంది. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ సేమ్ ప్రయారిటీ ఉంది. ఈక్వల్ ఆఫ్ రైట్స్ కానీ సంథింగ్ అన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఇప్పుడు కాలేజెస్ కానీ స్కూల్స్ లో కానీ ఎక్కడైనా కానీ చెప్పాలంటే ఇప్పుడు స్కూల్స్ నుంచి కమిట్ అయిపోతున్నారు అనమాట. సింగిల్ గా ఎవరు ఉంటారు అనమాట, మింగిల్ అయిపోతారు మొత్తం. సో వాళ్ళ ఫీలింగ్స్ చిన్నప్పటి నుంచి అర్థం చేసుకుంటారు కాబట్టి ఫ్యూచర్ కి ఒక ఇన్ కేస్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకో వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం ఇద్దరు కోఆర్డినేషన్ ఈక్వల్ గా ఉంటాయి. సో దట్స్ వై లవ్ మ్యారేజ్ ఇస్ బెటర్ ఫర్ దిస్ జనరేషన్. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? ఇప్పుడు అమ్మాయిని ఏదైనా అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అబ్బాయికి కానీ, అబ్బాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అమ్మాయికి కానీ, ఈ జనరేషన్ ఎలాంటి క్వాలిటీస్ సెలెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్ళచ్చు అంటే ప్రజెంట్ జనరేషన్ అయితే క్వాలిటీస్ ని చూసి లవ్ చేయలేం కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు క్వాలిటీస్ కాదు, ఒకరికి ఫీలింగ్స్ ఒకరి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ కంటెంట్. ఒకరి ఫీలింగ్స్ ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలన్నమాట. అది ఇప్పుడు క్వాలిటీస్ అంటే ఇప్పుడు నువ్వు పాజిటివ్, తన మీద నీకు పాజిటివ్ ఉంటే తను ఏ క్వాలిటీ ఏ విధంగా ఉన్నా కానీ ఓకే మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. క్వాలిటీస్ అనేది డజంట్ మ్యాటర్. ఏమంటే ఒకరి ఫీలింగ్స్ ఒకరిని రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, అది కాన్సెప్ట్. అంటే ముందు జనరేషన్స్ లో ఎలా ఉండేదంటే అమ్మాయి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని వీళ్ళే లవ్ చేసుకోవడం చూసాం. కానీ ఇప్పుడు జనరేషన్ లో అమ్మాయిలు అబ్బాయిలు సోషల్ మీడియా చాలా వీడియోలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా అగోరి టాపిక్ కూడా మీరు చూసి ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు ఎలా స్పందించాలని ఉంది వీటిపైన? అంటే ఇప్పుడు అగోరి చేసిందంటే తన పరంగా తీసుకుంటే చాలా బ్యాడ్ బ్రదర్. తను ఏం చెప్పింది, ఒక అగోరి అంటే ఎట్లా ఇప్పుడు ఫోన్స్ యూస్ చేయడము, కార్స్ లో వెళ్ళడము, అది కాకుండా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడము, ఎవరి మీద చిరాకు పడ్డము, ఇవన్నీ పక్కన మినహాయిస్తే మ్యారేజ్ అగోరీలు అంటే మ్యారేజ్ చేసుకోరు కదా. ఒక మ్యారేజ్ చేసుకున్నారంటే తన అగోరి ఎట్లా అవుతుంది? నా ఒపీనియన్ చెప్పడం అదే బ్రదర్. అగోరీలు అంటే ఇప్పుడు అగోరి అంటే ఒక సంథింగ్ వాళ్ళకి ఇప్పుడు అనెతికల్ అంటారు. అగోరి అనే మనిషి వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం అనెతికల్. హైదరాబాద్ మహానగరంలో మనం ఒక ఫ్యామిలీ గానీ బ్యాచిలర్ గానీ బతకాలంటే మినిమం ఎంత శాలరీ ఉంటే ఇక్కడ సస్టైన్ అవ్వగలరు? మీరు హైదరాబాద్ లోకలేనా? లోకల్ కాదండి, మా చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఒక బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే మినిమం తక్కువ 30,000 ఏం చేయాల్సి వస్తుంది. ఏమంటారు అంటే తన నీడ్స్ కోసం. ఇంకా ఫ్యామిలీ స్పెండ్ చేయాలనుకుంటే అబో 70,000 or 1 lakh ఉండాలి ఫ్యామిలీ ఉండాలంటే. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పడం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక 4 members స్పెండ్ చేస్తారు. ప్రతి ఒక్కటి కొనాలి కాబట్టి ఇప్పుడు ఒక ఫ్యామిలీ స్టే చేస్తున్నాను హైదరాబాద్ లో. ప్రతి ఒక్కటి కొనాలంటే ఎక్స్పెన్సివ్ కదా. అంటే టౌన్స్ తో పోలిస్తే ఇది మెట్రోపాలిటిక్ సిటీ కాబట్టి ప్రతి ఒక్కటి కాస్ట్ ఎక్కువ ఉంటది. హైదరాబాద్ లో మనం సంపాదించే ప్రతి రూపాయి ఎక్కువ దేనికి ఖర్చు అయిపోతుంది అనిపిస్తుంది మీకు? అంటే మీరు ఆల్రెడీ సంపాదిస్తున్నారు కాబట్టి మీ మోస్ట్ ఆఫ్ ద మనీ ఓకే జనరల్ గానీ మీకు మోస్ట్ ఆఫ్ ద మనీ ఎక్కడ ఖర్చు అయిపోతుంది? ఏది మనం లిమిట్ చేయగలిగితే మనం కొంచెం సేవింగ్స్ చేసుకోవడం కానీ, తక్కువలో బతకడం కానీ అలా ఎలా కుదురటానికి అవకాశం ఉందా? ఇప్పుడు నేనైతే జాబ్ హోల్డర్ కాదు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఫుడ్ బ్రదర్, ఫుడ్ కోసం మేము ఓపెన్ గా చెప్పాలంటే ఫుడ్ నా పరంగా చెప్పడం అంటే ఫుడ్ ఇప్పుడు హాస్టల్స్ లో ఉంటాం, ఫుడ్ నచ్చకపోవచ్చు. సో ఎక్కువ బయట తినేకే ట్రై చేస్తాం. అది తగ్గిస్తే ఇదే అనిపిస్తుంది. ఇంకా కొంతమంది కమిటెడ్ పీపుల్స్ అంటే ఇంకా లవర్స్ కి తను పెట్టడం ఉంటాయి కదా, అది తగ్గిస్తే వాళ్ళు కొద్దిగా మంచిగా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు లవ్ మ్యారేజ్ కావాలంటున్నారు, తిరగడం తగ్గించాలంటున్నారు, రెండు కుదరట్లేదు. ఎలా మార్చారు కదా. ఫస్ట్ ఏమన్నా డిఫరెన్స్ బిట్వీన్ లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అంటారు. ఇప్పుడు ఏది బెటర్ అంటున్నారు కదా. ప్రాక్టికాలిటీలోకి వస్తే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక జాబ్ హోల్డర్ 50,000 ఎర్న్ చేస్తున్నాడు. తనైతే ఇప్పుడు తన లవర్ ఉంటుంది. తన లవర్ ఇప్పుడు ఏదన్నా చిన్నగా అడిగిన ఒక వీక్లీ వన్స్ సినిమా, అట్లా బైక్ రైడింగ్ సంథింగ్ ఇట్లా ఉంటది కాబట్టి ఒక 50,000 ఎర్న్ చేస్తే తనకి తన లవర్ ని తను సాటిస్ఫై చేయాలంటే బ్యాడ్ గా కాదు, అంటే పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయొచ్చు అని నా ఒపీనియన్.